నిత్య జీవితంలో ధ్యానం అనే పుస్తకంలో ఓషో ఇలా చెప్తున్నారు. మీరు సంతోషంగా ఉండడాన్ని ఎంచుకోలేదు కాబట్టి మీకు ధ్యానం అవసరం. మీరు సంతోషంగా ఉండడాన్ని ఎంచుకుంటే మీకు ఎలాంటి ధ్యానమూ అవసరం లేదు. ధ్యానం ఔషధప్రాయం. మీ అనారోగ్యానికి ఔషధం అవసరం. బుద్ధుళ్లకు ధ్యానం అవసరం లేదు. ఒకసారి మీరు ఆనందాన్ని ఎంచుకోవడం ప్రారంభిస్తే, సంతోషంగా ఉండాలని మీరు తీర్మానించుకుంటే అప్పుడు ఎలాంటి ధ్యానం అవసరం లేదు. అప్పుడు ధ్యానం దానంతటదే వస్తుంది. సంతోషంగా ఉండడానికి సంబంధించిన పనే ధ్యానం. ధ్యానం సంతోషంగా ఉన్న వ్యక్తిని నీడలా అనుసరిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అతను ధ్యానంలో ఉంటాడు. అంతే కదా మరి. లేని దానికై చూస్తూ ఉంటే మన జీవితంలో అసంతృప్తి అలాగే కొనసాగుతుంది కదా. ఇక్కడ మన దృష్టికోణం మారాలి. లేనిదాన్ని చూడడం కంటే మన జీవితంలో ఏదైతే ఉందో దాన్ని చూడడం మొదలవ్వాలి. మనకున్న సదుపాయాలు కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా ఈ ప్రపంచంలో. ఉన్నదానికై తృప్తిగా ఉంటే ఏదైతే లేదో అదొస్తుంది మన జీవితంలోకి. ఎందుకంటే ప్రస్తుత నీ స్థితియే భవిష్యత్తుగా మారబోతుంది కనుక. ఆధ్యాత్మికత అనేది సంక్లిష్టమైనది కానే కాదు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే దాగి ఉంది సత్యం. గొప్ప మార్పులు వస్తాయి అప్పుడు మన జీవితాల్లో. మరి ఆనందంగా ఉండడం మొదలెడదామా?